నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ తో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ భేటీ. మదురైలో నిర్వహించనున్న మురుగన్ భక్తుల సమావేశానికి ఆహ్వానం. అహ్మదాబాద్ లో విమానం కూలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రమాద స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడి. జగన్ పొదిలి పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించకుండా ప్రభుత్వం కుట్ర పన్నింది. చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజం. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. జూన్ 22వ తేదీన మదురైలో హిందూ మున్నాని నిర్వహిస్తున్న మురుగ భక్తర్గల్ మనాడు మురుగన్ భక్తుల సమావేశంలో పాల్గొనమని ఆయనను ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేయాలని నాగేంద్రన్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పరిణామాలు, అనేక ఇతర అంశాలపై కూడా బీజేపీ నాయకులు చర్చించారు. బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎం చక్రవర్తి, ఎస్ అమర్ ప్రసాద్ రెడ్డి, కెఎస్ రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ లో విమానం కూలిపోయిన ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులు, కళ్లారా చూసిన దృశ్యాలు తనను తీవ్రంగా కలిచివేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉండి సహాయక పునరావాస కార్యక్రమాలను నిశితంగా సమీక్షిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ విషాద సమయంలో బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా నిలవడానికి తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ పొదిలి పర్యటనలో అడుగడుగునా పోలీస్ భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు వెళుతున్న జగన్ కు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కొన్ని వేల మంది వచ్చారు. ఎంత విచిత్రం అంటే ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశానికి సంబంధించిన రైతు కూలీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకున్నారు నిన్న. ఎందుకంటే తెలుగుదేశం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కింది, మద్దతు ధర లేదు. మీరు ఏ పంట కన్నా తీసుకోండి, ఈ సంవత్సరం మిర్చి, కంది లేదు, పొగాకు, చివరికి ధాన్యం ధరలు కూడా పడిగిపోయినాయి. అప్పులు పాలయ్యాడు రైతు. మరి అటువంటి సమయంలో పొగాకు రైతు కొరకు పోయి అక్కడ గళం విప్పుతానన్న జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడున్న తెలుగుదేశం రైతులే స్వాగతిస్తుంటే ఈయన వస్తే న్యాయం జరిగిద్ది, ప్రతిపక్షం నిలదీసిద్ది, కనీసం మాట నిలబెట్టుకొని ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం డబ్బులు ఏమన్నా ఇస్తాడేమని ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా పోయారు. ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల. ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాలు ఈ సంవత్సరం నుంచి ఎక్కడన్నా జరుగుతుందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన నిలబడుతున్నాడు, మీకు రావాల్సిన న్యాయం కొరకు పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వం
ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక 5గురినో 6గురినో కానిస్టేబుల్స్ని ఇస్తారు. అదేమంటే హెలికాప్టరు ఎక్కడన్నా దిగి దాడి జరిగితే ఆ పైలట్లను బెదిరిస్తారు. తెనాలి పోతే అదే ఘటన, మరో దగ్గర కర్నూలు పోతే ఇంకో ఘటన. నిన్న దర్శిలో ఏం జరిగింది? 40,000 మంది రైతులు స్వచ్ఛందంగా వస్తే తెలుగుదేశం విధ్వంసం చెయ్యాలి, ఫ్రాక్షనిజం మెంటాలిటీతో ఎలాగన్నా గొడవలు సృష్టించాలని ఒక 20-30 మంది తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన మహిళలు అవ్వచ్చు, ఒకళ్ళిద్దరు రైతులు అవ్వచ్చు, దారిలో నిలబెట్టి వాళ్ళ చేత 30,000 మంది మీద రాళ్ళు వేయిస్తారు. మళ్ళీ ఆ 30 మందికి 200 మంది పోలీసులు సెక్యూరిటీ. జెడ్ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఒక 10 మందో 15 మందో సెక్యూరిటీ, 20 మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకేమో 200 మంది సెక్యూరిటీ. రాళ్ళు ఇసురుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర. నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి ఎన్ని అవమానాలు చేసినా ప్రజల కొరకు తట్టుకుంటాను, నిలబడతాను, వాళ్ళ కొరకు పోరాటం చేస్తాననే ఒక మంచి ఉద్దేశం ఉన్న నాయకుడు కాబట్టి ఎక్కడ అదుపు దాటనీలేదు ఎవరిని కూడా. ఊహించండి, 30,000 మంది 40,000 మంది దాడి చేస్తే 20 మంది పరిస్థితి ఏమవుతుంది? బహుశా తెలుగుదేశం నాయకులు దాడి జరగాలని కోరుకున్నారు. ఎలా ఉందంటే ఈరోజు తెలుగుదేశం పరిస్థితి, పోతే పోని మా కార్యకర్తలు 2-3 చనిపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, ఆయనకి ఏదో ఒకటి ఆపాదించాలి, ఎక్కడ ఆయన పోయి పోరాటం చేసినా ఒక కాంట్రవర్సీ సృష్టించాలి, మ్యానిపులేట్ చేయాలి, రాజకీయాల్ని ఎలాగలాగా దుమ్మెత్తిపోయాలి. సమస్యని పరిష్కరించండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న టొబాకో రైతుల కొరకు ఒక డిమాండ్ చేశారు, కొన్ని డిమాండ్లు పెట్టారు, దాన్ని నెరవేర్చండి. ఎవరు కాదంటున్నారు? మీకేమైనా అడ్డుపడుతున్నావా? ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీ చెప్పు చేతుల్లో ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కారు, మేము చెప్పిందే వేదం అంటున్నారు కదా, ఆ వేదం ప్రకారమే ధర్మం చేయండి రైతులకి, రైతు కూలీలకి అని అడుక్కుంటున్నాం. వేరేదేం అడగట్లా, మీరు చెప్పింది చెయ్యండి, కాపాడండి. ఆ కాపాడండి అని అడుగుతున్న వాడిని మీరు అబాస్పాలు చేయాలి, అక్రమంగా కేసులు పెట్టాలి అంటే ఏం పర్లేదు, ఎవరు జంకరు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమాలు ఉంటాయి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఏదో ఒక 2 ఛానల్స్ అభూత కల్పన చేస్తేనో, 2 పత్రికలు అబద్ధాలు రాస్తేనో అబద్ధాలు నిజమైపోవు. ఆయనేమో పార్టీ వాళ్ళకి డిమాండ్ చేయట్లేదు. రైతులు పక్షపాతిగా న్యాయం జరిగితే రైతు కూలీలకు కూడా న్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్నాడు. ఇవన్నీ చేయకుండా కేవలం ఒక 30 మందో 20 మందినో పెట్టుకోవటం, రాళ్ళు ఇసిరీయటం, టెన్షన్ తీసుకురావటం, వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు. ఇది ఎక్కడ విడ్డూరమో నేను చూడలా. నమ్ముకున్న కార్యకర్తల్ని బలిపశువులు చేసి ఈరోజు రాజకీయం చేయాలని చూస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇది ఎంతవరకు సమంజసమో ప్రజల్ని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే అధికార పక్షాన్ని డిమాండ్ చేసినా, ఒకప్పుడు ధర్నాలు చేసినా, రోడ్డు మీదకి వచ్చిన చలనం ఉండేది. ఒక డిఎస్పీనో సిఐఓ తప్పు చేస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చినా, ఒక ధర్నా చేసినా అతని మీద ఒక ఎంక్వైరీ చేసి, అది గవర్నమెంట్స్ అండి. ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారితోనే పోయినాయి. ఈరోజు దున్నపోతు మీద వానబడినట్టే. ఏదన్నా తప్పు చేస్తే మా వాళ్ళేగా తప్పు చేస్తుంది చేయని, మా వాళ్ళేగా లంచం తింటుంది తిన్ని అన్నట్టుంది తెలుగుదేశం పార్టీ. వింత మేము వేసిన అధికారులేగా తప్పు చేస్తుంది చేయని. ఇంత అబాసు పాలైన ప్రభుత్వం సంవత్సరంలోనే గతంలో ఎక్కడన్నా ఎవరన్నా కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.